నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఇంట్లో పెద్దవాళ్ళైనా సొసైటీ పెద్ద మనుషులైనా సమ్ టైమ్స్ అది తప్పని తెలిసినా కూడా కొన్నిసార్లు మనకెందుకులే, గాలిలో పోయే గంప మన మీద పడుతుందేమో అని కొంచెం కామ్ డౌన్ అయిపోతూ ఉంటారు. మనకెందుకు జరిగేది జరుగుతుందని అని కొన్నిసార్లు లైట్ తీసుకుంటూ ఉంటాం. సో అవి కూడా కర్మ ఖాతాలోకి పడతాయా? తప్పుని తప్పు అని ఎత్తి చూపితే మంచిది, ఒకవేళ ఎత్తి చూపకుండా కాంప్రమైజ్ అయిపోయి మనకెందుకులే అనుకుంటే అది కూడా మన కర్మ సిద్ధాంతంలోకి వస్తుందా, మన కర్మ ఖాతాలో జమ అవుతుందా? ఈ కర్మ ఖాతా లెక్కలు ఈ మధ్య కొత్తగా వచ్చాయి. అంటే ప్రతిదీ కూడా లెక్కలు వేసుకుంటూ అకౌంట్లు అనమాట. డబ్బు సంపాదించి అప్పులు ఎంత ఆదాయం ఎంత అని లెక్కేసుకోవడం లాగా కర్మలు ఎంత ఇవే లెక్కలు. మన లెక్కలు వేరుంటాయమ్మా, అసలు లెక్కలు వేసేవాళ్ళు వేరే ఉంటాయి. అంతే కదా. ఆఖరికి మనకి ఈ లెక్కల్లో కూడా ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ప్లస్లు మైనస్లు డివైడ్ తర్వాత హెచ్చవేతలు ఇవన్నీ ఇస్తే ఒక క్రమంలో మనం చేసుకెడుతూ ఉంటే తప్పని చెప్తారు. ముందే ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, దానికి రూల్ ఉంటుంది. అట్లా ఉంటాయి. అది మనకు అర్థం కాదు. ఇక్కడ చెప్పేది ఏమిటంటే, ఎవరైనా సరే ఇది తప్పు అని తప్పనిసరిగా తప్పే అని నమ్మినట్టయితే చేత అయితే అడ్డుకోవాలి. చేత కాకపోతే కనీసం చెప్పాలి. చేతనే చెప్పకుండా ఉంటే మాత్రం చాలా పెద్ద దోషం అవుతుంది. ఇదే భారతంలో మనకి చెప్తాడు. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకు చేత చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలుపేక్ష సేతురు అది వారల చేటగు. ధర్మానిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యు దైవముండెడిన్నంటాడు. అంటే సారపు ధర్మము విమల సత్యము అంటే ధర్మము సత్యము రెండూ కూడా పాపము చేత బొంకు చేత, ధర్మం పాపం చేత, సత్యం బొంకు అంటే అబద్ధం చేత చెడబారినదైన వ్యవస్థ, పాడైపోతూ ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని దక్షులెవ్వారలు ఉపేక్ష సేతురు. దక్షులైన వారు అంటే సమర్థులైనటువంటి వారు ఎవరు ఊరుకుంటారో పట్టించుకోకుండా అది వారల చేటగు, అది వాళ్ళకే నష్టం కలిగిస్తుంది. ధర్మానిస్తారకమయ్యు, దానివల్ల ధర్మానికే హాని లేదు, ధర్మాన్ని చక్కగా ఒడ్డుకు తీసుకెళ్లేదిను. సత్య శుభదాయకమయ్యు, సత్యానికి శుభాన్ని ఇచ్చేదై దైవం ఎలాగో ఉన్నాడు. కానీ చేతనై నోరు మూసుకుని ఊరుకుంటే అది నీకే నష్టం కలిగిస్తుంది. అంచేత తప్పుని తప్పు అని చెప్పాలి. ఇక్కడ మళ్ళీ ఇంకొక పదం వాడాడు, అది గుర్తుపెట్టుకోవాలి. దక్షులు అనే పదం వాడాడు. దక్షులు అంటే సమర్థులు, చేతనైన వారు. నేను చెప్తే నువ్వు వింటావు, కానీ నువ్వు తప్పు చేస్తున్నావు, నేను ఊరుకున్నాను అనుకో, నాకు వస్తుంది పాపం. నాకు సమర్థత లేదు, నా మాట నువ్వు వినవు, అయినా సరే ఇది తప్పు అని నేను ఒక మాట చెప్పొచ్చు నీకు, అయినా వినలేదనుకో, నాకు లేదా పాపం, నీకే. అర్థమైందా? అర్థమైందా? కనుక ఎప్పుడైనా సరే తప్పు జరుగుతూ ఉంటే, పొరపాటు జరుగుతూ ఉంటే, ఏదైనా చెడు జరుగుతూ ఉంటే చేతనైన వరకు దానిని ఆపాలి. లేకపోతే కనీసం నువ్వు చేస్తున్నది తప్పు అనన్నా చెప్పాలి. తర్వాత ఏమంటారు, నువ్వు చెప్పలేదు కదా, నేను నిజమే అనుకున్నా, నేను చేసేది రైటే అనుకున్నాను అంటారు. అది కూడా ఉందిగా. ముందు ఎక్కడో పాపం అవన్నీ సంగతి ఉంచండి, ఇక్కడే అంటారుగా. తప్పని ఎందుకు చెప్పలేదు, ముందే చెప్పాల్సింది కదా. నువ్వు ఊరుకుంటే నేను చేసింది సరే అనుకున్నాను అనేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల చేయకూడదు. ఇలా ఊరుకున్న వాళ్ళు ఎవరంటే, కౌరవ సభలో ద్రౌపదీ వస్త్రాపహరణాధికారులు జరుగుతూ ఉన్నప్పుడు ఊరుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మాటను గుర్తు చేస్తూ చెప్పినటువంటి మాట కృష్ణుడు. మరి అలా జరిగినప్పుడు ఏం జరిగింది? సమర్థులైనటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. భీష్ముడు ఉన్నాడు, ఇది తప్పని చెప్పచ్చుగా, అధికారం ఉందిగా. ద్రోణుడు ఉన్నాడు, అధికారం ఉందిగా. కృపుడు ఉన్నాడు, అధికారం ఉందిగా. ద్రోణుడు కృపుడు గురువులు, భీష్ముడేమో వీళ్ళందరికీ పెద్దవాడు. వారు ఊరుకున్నారు. ఆ క్షణం గడిచిపోయింది. తర్వాత యుద్ధంలో వీళ్ళందరూ నశించారుగా. అంచేత తప్పు అని చెప్పిన వాడు ఒక్కడు బాగుపడ్డాడు కదా వీళ్ళ పక్షాన్ని చేరి. కనుక ఎప్పుడైనా సరే
తప్పు జరుగుతూ ఉంటే ఇది తప్పు అని కనీసం చెప్పాలి. కొన్నిసార్లు అమ్మా నీకు తప్పు అనిపించవచ్చు, నాకు ఉప్పు అనిపించవచ్చు అంటూ ఉంటారు. ఆ స్టేట్మెంట్ ఎట్లా తీసుకోవాలంటారు? అంటే నీకు తప్పు అనిపిస్తే తప్పని చెప్పు. నీకు తప్పొప్పులు నీ వ్యక్తిత్వం మీద కదా ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు దుర్మార్గుడికి తప్పు చేస్తే బాగున్నట్టు అనిపిస్తుంది, అది వాడి స్వభావం, అంతే కదా. అంతేమా 100%. వాడికి చాలా బాగుందని చప్పట్లు కొడతాడు. సన్మార్గంగా ఉండేటటువంటి వాడికి, సరైన దారిలో ఉండేవాడికి తప్పు చేస్తే తప్పు అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే తప్పు ఒప్పు అనే సంగతికి నిర్ణయించడానికి ఎవరి మనసు వాళ్ళకే సాక్ష్యమా. దుర్యోధనుడికి తెలియదు అతను చేసే తప్పని, తెలుసు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.